రమ్యశ్రీ ఎవరు? పక్కింటి ఆంటీ. ఆవిడ నంబర్ మీ మొబైల్లో ఎందుకుంది? బట్టలాడడానికి వెళ్ళినప్పుడు పరిచయం అయింది. నంబర్ ఎందుకు తీసుకున్నావు? వడేలాలు పెట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తానంది. కాకులు రాకుండా చూడమని చెప్పింది. రవణమ్మ, శ్రీలక్ష్మి, ముత్యాలు, చిన్న సరోజ వీళ్ళంతా ఎవరు? రమణమ్మ కూరగాయల షాపు, శ్రీలక్ష్మి రేషన్ షాపు, ముత్యాలు చేపలు అమ్మిద్ది, చిన్న సరోజ కిందిట్లో పని మనిషి. నువ్వు లేనప్పుడు చెప్తే వచ్చి ఇల్లు క్లీన్ చేస్తా అని చెప్పింది. నువ్వు పరిచయాలు పెంచుకోవడానికి మగవైద్యులు ఎవరు దొరకలేదా? ఆడదే ఆధారం కదా అని వాళ్ళని ఎంకరేజ్ చేశాను. ఈ గ్రూప్ ఏంటి? బ్యూటిఫుల్ రోజెసా? డ్వాక్రా గ్రూప్ లాగా అందరు ఆడవాళ్లే ఉన్నారు. దానికి నువ్వు గ్రూప్ అడ్మినా? అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో. మరి నన్నెందుకు యాడ్ చేయలేదు? తులసివనంలో గంజాయి మొక్కేందుకని. ఐ మీన్ తులసి నువ్వు, వాళ్ళంతా అశ్వగంధ, లవంగం, అల్లం, యాలకులు. అవును, మొన్న హోలీకి అపార్ట్మెంట్ లో ఉన్న ఆడవాళ్లతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావేంటి? హోలీ అంటేనే రాసుకోవడం కదా. రాసుకోవాల్సింది రంగులు, జబ్బలు కాదు. రంగులు పట్టుకుని అందరికన్నా ముందే వెళ్లి కూర్చున్నావు. అది ముందు చూపు. మరి అందరు వెళ్లిపోయాక కూడా రాలేదు. అది వెనక చూపు. పెళ్లికెదిగిన కూతుర్ని పెట్టుకుని ఆడోళ్ళు అక్క మొగాళ్ల బావలా తయారయ్యావు.